బిడ్డలను దేవుడిస్తాడు. ఆయన మా అనుగ్రహం వల్ల, ఆయన కృప వల్ల మాత్రమే మనుషులు కుమారులను పొందుకుంటారు, బిడ్డలను పొందుకుంటారు. ప్రైజ్ లార్డ్. అది ఆయన అనుగ్రహమే, ఆయన కారుణ్యమే. మనము కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు, కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా భార్య, భర్త, మరి పిల్లలు ఉండాలి. కుటుంబం అంటే ఇల్లు, గృహము. గృహములో ఖచ్చితంగా ఎవరుండాలి? భార్యాభర్తలు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. దాని ద్వారా మనము ఆశీర్వదించబడతాం. ఇంటికి కాపుదల, గృహానికి కాపుదల కావాలంటే ఆ ఇంటిలో భార్యాభర్తలు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. ఆ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి కాపుదల. గృహముండి దాంట్లో భార్యాభర్తలు లేకపోయినా, బిడ్డలు లేకపోయినా, కుమారులు లేకపోయినా, కుమార్తెలు లేకపోయినా ఆ కుటుంబానికి కాపుదల అనవసరం. ఇంటికి కాపుదల ఎప్పుడు కావాలి? ఆ గృహములో భార్యాభర్తలు, పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే. ఆ పై వచనములు అంటాడు ప్రభువారు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఇంటిలో ఏముంటుంది? భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు, వారికి కాపుదల. ప్రైజ్ లార్డ్. ఈ బిడ్డలను అనుగ్రహిస్తాడు. దేవుడే బిడ్డలను ఇస్తాడు. ఇది ప్రజలందరూ, ప్రతి మానుష్యుడు నమ్ముతూ ఉంటాడు. రండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి, చాలండి, ఆయన నిన్ను ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందించాడు. కారణం ఏంటి? లేవీకాండం 26వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను మిమ్ములను కటాక్షించి నీకు సంతానమిచ్చి నిన్ను విస్తరింపచేసి నీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఆమేన్. ఆయన చెప్తున్న మాటలు, నేను నిన్ను ప్రేమించాను, నేను ఆశీర్వదించాను, నేను అభివృద్ధి పొందించాను. కారణం, నీ మీద నేను కటాక్షమించాను, నీ మీద కారుణ్యం ఇచ్చాను, నీ సంతానాన్ని అభివృద్ధి చెందిస్తా, నేను ఫలిస్తా. ఇక్కడ కూర్చున్న చెల్లి ఉష తన కుటుంబ వ్యవస్థలో ఎంటర్ అయినప్పటి నుంచి అనేకమైన అవరోధాలు, అనేకమైన బంధకాలు ఎన్నో వచ్చాయి. కానీ ప్రార్థనను విడిచిపెట్టలా చెల్లి. ఆ ప్రార్థన ఆ బిడ్డకు తోడుగా వచ్చింది ఇప్పటి వరకు. కీర్తనలు 42వ అధ్యాయం 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా ఆజ్ఞాపించెను. అక్కడి నుంచి అండర్లైన్ చేయండి పెన్నుతో, నా జీవనదాతకు చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉండను. ఏం చేసింది? తన కుటుంబంలో అనేకమైన అవరోధాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఎన్నోసార్లు కన్నీళ్ళు, దుఃఖము, ఇన్ని వచ్చినా కూడా తన జీవనదాతకు చేసిన ప్రార్థన, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ఆమె కుటుంబానికి, ఆమె బిడ్డలకు తోడుగా వచ్చాయి. ప్రైజ్ లార్డ్.
కాబట్టి ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత ఏ విధంగా ప్రభువారికి తెలుపుతామంటే, మొట్టమొదటిది ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించవచ్చు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ కుటుంబం ఈరోజు అదిగో వాడు ఒళ్ళో కూర్చున్నాడుగా, వాడి కోసం చెల్లి చేసిన ప్రార్థన, సంఘం చేత చేపించిన ప్రార్థన, ఎస్పెషలీ వారి అమ్మమ్మ గారు, వారి తాతయ్య ప్రతిరోజు, వాళ్ళ తాతయ్య అప్పుడప్పుడు అడిగేవారు కానీ వాళ్ళ అమ్మమ్మ ప్రతిరోజు నాకు మనవడు కావాలి, నాకు మనవడు కావాలి. చెల్లి కూడా అప్పుడప్పుడు చెప్పినా కూడా ప్రైజ్ లార్డ్, మనం చేసిన ప్రార్థన మనకు తోడుగా వచ్చిందని ఇది రుజువు. మన జీవనదాతకి చేసిన ప్రార్థన మనతో పాటు వస్తుందని దానికి నిర్ధారణ ఆ ఒడిలో కూర్చున్న బాబు. కాబట్టి దేవుని బిడలరా, మన కుటుంబానికి రక్షణ కానీ, మనల్ని ఆశీర్వదించటానికి, మన మీద కారుణ్యాన్ని చూపించటానికి, మన మీద కటాక్షించటానికి ప్రార్థన ఒక భాగమైతే, రెండోది రండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. చాలు. సాధారణంగా చెల్లి మరి అన్య కుటుంబంలో వివాహం చేసుకున్నది వ్యక్తిని, మరి ఆ కుటుంబం అంతా విగ్రహారాధన. కానీ తను చేసిన ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రైజ్ లార్డ్, ఎన్నో ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. ఎస్పెషల్లీ వారి యొక్క భర్త భాగ్యరాజు నుంచి కూడా మాతో పాటు గుడికి రమ్మని, మేము చేసే ఆ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు కామని, ప్రైజ్ లార్డ్, అనేకమైన కట్టుబాటులకి రామని. కానీ చెల్లి ఏం చేసిందంటే, ప్రైజ్ లార్డ్, నీ దేవుడైన యెహోవాను సేవించెదను. ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే సేవిస్తూ వచ్చింది. వాళ్ళు ఎంత విగ్రహారాధన చేస్తున్నప్పటికీ తన ముటికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రైజ్ లార్డ్ ఇప్పటి వరకు చేస్తూ ఉంటుంది, రాబోయే రోజుల్లో చేస్తుంది. యేసునామములో ఆ కుటుంబం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవించునుగాక, వారందరి రక్షణలోకి వచ్చునుగాక. ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ఆ కుటుంబం అంతటిని మారు మనసు పొందేలాగు చేయునుగాక. ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ప్రైజ్ లార్డ్ తన సంతానాభివృద్ధి కలుగు చేయునుగాక, క్షేమాభివృద్ధిని కలుగు చేయునుగాక, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ఆ కుటుంబాన్ని ఫలభరితంగా చేయునుగాక. ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ప్రైజ్ లార్డ్ మనందరిని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభువారు అంటున్నాడు, ద్వితీయోపదేశ కాండము 7:13లో, నేను ప్రేమించి ఆశీర్వదించి కటాక్షించాను, అందుకే అభివృద్ధి చెందిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. కృతజ్ఞతను చాలా విశాలమైన హృదయంతో అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఏ ప్రేయర్ ఇదండి? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దేవుడి చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ హృదయమంతటితో ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ లార్డ్. ఒక నిమిషం నేను ఆగితే మీరు సిట్ రైట్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ప్రైజ్ లార్డ్. కంటిన్యూ చేయమంటారా? దేవుని వాక్యాన్ని వినండి, దీవించబడతాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం, ఆశీర్వదించబడతారు. ఆదికాండం 48వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో సంతానాభివృద్ధి పొందించి విస్తరింపచేసి జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు దేవుడు చెబుతున్న మరొక మాట ఏంటో తెలుసా? ప్రభువారు అంటున్నాడు, నీ సంతాన్ని వృద్ధి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.
ఆ బిడ్డ తరాన్ని కూడా ప్రైజ్ లార్డ్ ఆయన బహుగా విస్తరింపచేస్తానన్నాడు. ప్రైజ్ లార్డ్. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. నిర్గమాకాండము ఇట్రా. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఆమేన్. యేసు నామములో అత్యధిక అభివృద్ధి చెల్లి ఉషాకు కలుగునుగాక, ఆ కుటుంబానికి కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. తరం వెంబడి తరము యేసు నామములో ఆ కుటుంబం దీవించబడునుగాక. ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన తరం వెంబటి తరం వెళ్ళునుగాక. తల్లి చేసిన ప్రార్థన తరతరములు యేసు నామములో నిలబడునుగాక. ఆ తల్లి చేస్తున్న ప్రార్థన బిడ్డల తర్వాత బిడ్డలకు వచ్చునుగాక. ఆయన మాట నమ్మదగినది. తల్లులుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, మీ బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు? ఏకూజావున లేచి మీ 2 హస్తాలు ఎంతవరకు ఎత్తుతున్నారు? ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళదని, అది మాట్లాడుతుందని ప్రైజ్ లార్డ్ మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ లార్డ్. ఇటుకొచ్చమ్మా, ఆడెందుకు ఎండలో పైకి రావచ్చుగా. కొమ్మరించెదను నీ సంతతి మీద. ఆమేన్. అండర్లైన్ చేయండి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. ఆమేన్. యేసు నామములో ఆ బిడ్డ ఆశీర్వదించబడిన బిడ్డ. యేసు నామములో ఆ బిడ్డ దీవించబడిన బిడ్డ. యేసు నామములో ఆ కుటుంబం దీవించబడిన కుటుంబము. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 3 విషయాలను స్పృశిస్తాను. తొందరగా వాక్యాన్ని ముగిస్తా. 3 విషయాలు. మొట్టమొదటిది, ఆ సాక్ష్యం పొందుకోవడానికి దాని వెనకాల ప్రయాస. పర్లేదు, చిన్నపిల్లలు పైకి ఎక్కండి. సో నువ్వు కూడా ఇట్రా. అక్క ఎండలో ఉంటుంది, ఇట్రా. నువ్వు ఇట్రామ్మా. చిన్న బిడ్డ కూర్చో. కూర్చోండి. రైట్. రండి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. ఇప్పుడు బాగుందా? రైట్. ఇంకా చిన్నపిల్లలు ఎవరండి? ఇంటికి పంపించి. 3 విషయాలు త్వరగా ముగిస్తారు. మొదటిది, మనమందరం ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రైజ్ లార్డ్, ఆ బిడ్డను ప్రభువారు బహుమానముగా సాక్ష్యముగా ఆశీర్వదించి ఆ బిడ్డకి ఇవ్వటానికి దాని వెనకాల ఉన్న ప్రయాస మొదటిది. రెండోది, ఆయన ఈ కుటుంబం పట్ల చేసిన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాడు. ఇది 2. మూడోది, ప్రైజ్ లార్డ్, ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి అనే బాధ్యత. ఈ 3 విషయాలు ప్రభువారు స్పృశిస్తున్నాడు. మొదటిది అయిపోయింది. ఇప్పుడు మొదటిది ఏంటి? దీని వెనకాల అదేంటి? ప్రయాస. తను చేసిన కన్నీటి ప్రార్థన, ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళలేదని రుజువు అయిపోయింది. ఈ రుజువును ఆధారం చేసుకుని ఇక్కడ కూర్చున్న వారికి మీ ఏ అవసరతలున్నా, ఏ అక్కరైనా, ఏదైనా ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ఖచ్చితంగా మీకు తోడుగా వస్తుందని అర్థమైపోయింది ఇక్కడ. రెండోది ఏంటి? ప్రైజ్ లార్డ్. ఎందుకు ఆ బిడ్డను నేను ఆశీర్వదించాను, ఎందుకు ఆ బిడ్డకు నేను సాక్ష్యం ఇచ్చానంటే 2 చెప్పాడు ఆయన. ఒకటేమో నన్ను సేవించింది. ఏం చెప్తున్నాడు ఆయన? నన్ను సేవించింది, నన్ను ఆరాధించింది. ఇరుకులలో, ఇబ్బందులలో ఏమొచ్చినా కూడా నన్ను విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. అందుకు నేను ఆమెను ప్రేమించాను, అభివృద్ధి చెందించాను, ఫలింపచేశాను అని మాట్లాడాడు. ఇంకోటి ఏమన్నాడు? అక్కడితో ఆగను నేను. ఈ తరం అయిపోయిన తర్వాత వచ్చే తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తా, వచ్చే తరాన్ని కూడా నేను దీవిస్తా. నా మాట నమ్మదగినది. 3 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు చివరి విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. చెల్లి ఉష తన మనస్సు పొరల్లో నిలుపుకొనుగాక.
ఇక్కడున్న కూర్చున్న ప్రతి హృదయములో నిలిచిపోవునుగాక. ఆయనిచ్చిన ఆ స్వాస్యాన్ని ఎలా భద్రపరచాలి, ఎలా కాపాడాలి, ఎలా పోషించాలి, ఎలా భయభక్తులతో పెంచాలి, ఈ బాధ్యత నీకు తెలిసి ఉండాలి. ప్రైజ్ లార్డ్. రండి, రెండు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొట్టమొదటిది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం. అయితే ఆ, 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 ఆ. 18, 12 మొదటి రాజులు. ఆ, ఉమ్, ఆ, ఆ. పోయి ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఆండ్రలించి, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు. ఆమేన్. ఈ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ ఉపద్రవం, ఏ కీడు రాకుండా ఉండాలంటే బాల్యము నుండే ఆ బిడ్డకి యెహోవా యందు భయము, భక్తి నేర్పించవలసిన బాధ్యత ఎవరిది? చెల్లి ఉషాది. ఎప్పుడైతే ఆ భక్తి ఆ బిడ్డలకు నేర్పిస్తుందో ఆ బిడ్డ ప్రమాదం నుండి తప్పించబడతాడు. ఆ బిడ్డకు ఏ కీడు దరి చేరదు, ఏ ఉపద్రవం వచ్చి తాకదు. ప్రైజ్ లార్డ్. దావీదు అంటున్నాడు, నేను బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగిన వాడినయ్యా, నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు కాబట్టి నేను తప్పించబడుతున్నాను. ఆయన తప్పించబడాలంటే చెల్లి ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? భయభక్తులు నేర్పించాలి. ఎంతవరకు చేస్తున్నారు? ప్రయత్నపూర్వకంగా భయభక్తి నేర్పిస్తున్నారా? మీతో పాటు మీ పిల్లలని ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. మీతో పాటు మీ బిడ్డలను ప్రార్థనలో కూర్చోబెట్టాలి. నీతో పాటు మీ బిడ్డలను పాటలు నేర్పించాలి. ఎన్నోసార్లు వింటున్నాం దీన్ని. దాన్ని ఉపకరణలోకి తీసుకొస్తున్నావా? అనుభవంలోకి తీసుకొస్తున్నావా? వింటున్నాం, వెళుతున్నాం. కానీ ఏం నేర్పించాలి? ఏబిసిడీలు రాకపోతే 2 దెబ్బలు కొట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుని విద్య నేర్పిస్తున్నావుగా, ఈ లోకపు విద్య ఆరాధిస్తున్నావుగా, అన్నీ చేస్తున్నావుగా. మరి దేవుని యందు భయభక్తులు ఎందుకు నేర్పటం లేదు? ప్రార్థన ఎందుకు నేర్పటం లేదు? పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది, నీ బిడ్డలకు భయభక్తులను బాల్యం నుండి నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. నేర్పించిన వాడు ధన్యుడు, వాడు ఆశీర్వదించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు ఆ, ఆ. మాట యందు తప్పిన ఎడల ఆ, సర్వ శరీరమునకు స్వాధీనపరుచుకొని. ఆమేన్. ఈ వాక్యం నీకు జీర్ణమైతే, ఈ వాక్యం నీకు అర్థమైతే, నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే నీ బిడ్డ అబద్ధమాడకూడదు. అబద్ధమాడకుండా ఉండేటట్లు నీ బిడ్డను పెంచాలి. అబద్ధమాడితే శరీరానికి అనారోగ్యం వస్తుంది. చిన్నతనం నుంచి ఏమి నేర్పించకూడదు? అబద్ధం అనేది నేర్పించకూడదు. దీనికి జనకుడు కూడా ఉన్నాడు, వాడి పేరే అపవాది, సాతాను. ఇప్పుడు నీ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ప్రభువారు ఏమంటున్నాడంటే, సత్యం నందు నిలబెట్టు, అసత్యం ముందు నిలబెట్టద్దు అని ప్రభువారు చెబుతున్నాడు. మొదటిది ఏమన్నాడు? బాల్యము నుండే భయభక్తులు నేర్పించండి. ఏడి వాళ్ళ మామయ్య అవుతాడేమో, వాడికి మామయ్య అవుతాడు అన్వేష్, అంతేనా? ఏది అమ్మా? మామయ్య కూతుళ్ళు ఉంది, ఏది చిన్నది ఎక్కడుంది? అది ఇంకా రాలేదు.
యూట్యూబ్లో ఉంది చూడండి, చిన్నది అది, ఎట్ట ప్రార్థన చేస్తారు. ఎవరు నేర్పారు అది? తల్లిదండ్రులు నేర్పారు. పాట కూడా పాడి అందరూ ఆత్మహత్య ఎగురుతుంటే ఈ అమ్మాయికి కూడా ఆత్మహత్య చేస్తుంది. దాని వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు? ఇంకా స్కూల్కి వెళ్తారు. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలేనంట. ఆ వయసులో ఆ బీజం ఎవరు నాటారండి? తల్లిదండ్రులు. ఇప్పుడు ఏమి నేర్పుతున్నారు? ఇది నేర్పాల్సి మీ బిడ్డలకి. మీ మామ వచ్చాడురా కాలెత్తు, ఇది కాదు. జయముని బిడ్డలారా జాగ్రత్త. ఆ బిడ్డకి ఆ సిస్టర్ ఉషా వింటున్నారో లేదో, ప్రైజ్లా తన భర్తకు కూడా చెప్పండి. మొదటిది ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు. రెండోది ఏంటి? అబద్ధం ఆడని వాడికి సర్వ శరీరం స్వాధీనపరచబడిద్ది. అది ఫార్ములా, అది సత్యము. మీరు కూడా అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటి? అబద్ధం ఆడటం వల్ల శరీరానికి అనారోగ్యం వస్తుంది. మరొక మాట, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. నేను తల నరిసిన ముసలివాడును, నా కుమారులు నీ మధ్యనున్నారు. అండర్లైన్ చేయండి మళ్ళా. బాల్యము నాటి నుండి నేటి వరకు. ప్రైజ్ లార్డ్. సమూయేలు చెబుతున్నాడు, బాల్యం నుండి ఇప్పటి వరకు వృద్ధుడైపోయాడు, పండు ముసలివాడైపోయాడు. అందరికి సమాజం అందరు నిలబడ్డారు. వారుతున్నారు, మీతో ఎప్పుడైనా అబద్ధం ఆడానా? మీతో ఎప్పుడైనా అతిక్రమంగా ఉన్నానా? మీ దగ్గర ఏదైనా నేను దొంగిలించానా అని మాట్లాడగలుగుతున్నాడు. కారణం ఏంటి? తన తల్లి హన్నా నేర్పించిన మాట. ప్రైజ్ ది లార్డ్. రండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఎంత భక్తి నేర్పించిందో తన యొక్క తల్లి హన్నా. మొదటి సమూయేలు గ్రంథం. ఆయన పాలు విడిచిన మరుక్షణములోనే, కాబట్టి నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినముల అన్నిటిన చెప్పెను. అండర్లైన్ చేయండి మాట ఎర్రసిరతో. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరు నేర్పించారు ఈ భక్తి? తల్లి నేర్పించి. పాలు విడిచిన తర్వాత తల్లి వెళ్ళిపోతుంటే బిడ్డ పరిగెడతాడు. ఆ స్థితి నుంచి, నా తల్లివి నేను కొంతవరకేరా, ఇక నీ తల్లి తండ్రి ఎవరో తెలుసా? ఆయనే అని నేర్పించాడు. ప్రైజ్ లార్డ్. ఈ బిడ్డకి ఏవి నేర్పించాలి ఇప్పుడు? భయభక్తులను నేర్పించాలి. మరి 2వ సమూయేలు పుస్తకం 19వ అధ్యాయము 7వ వచనము. అనలించి, నీ బాల్యము నుండి నేటి వరకు అన్నిటికంటే కష్టతరముగా నుండునని. చాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరలా కోట్ చేస్తున్నాడు, బిడ్డలను గారాభం చేయొద్దని. బిడ్డలు ఏం చేయకూడదు? మురుసుకుంటే మురుసుకో. నీ బిడ్డలు ముద్దొస్తే ముద్దార పనసార ముద్దాడు. ప్రైజ్ లార్డ్. కానీ వాడిని మొట్టి ఖచ్చితంగా గారాభం చేయకుండా పెంచాలి. కష్టంలోనూ వాడికి కష్టం వస్తుందని వాడికి తెలియాలి. ఎలా నేర్పుతాం? ఈ వయసులో ఏమైంది? వాడికి ఆకలి వేస్తే ఏడుస్తాడు, నొప్పి కలిగితే ఏడుస్తాడు, వాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఏడుస్తారు, శరీరంలో అనారోగ్యం వస్తే ఏడుస్తాడు. వాడికి ఎప్పటి నుంచి ఆ బాధ రుచి ప్రభువారు ఏడుపుదారు ఇచ్చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన బాల్యం నుండి మన బిడ్డలను ఇలా పెంచగలిగితే, ప్రైజ్ ది లార్డ్, ఆ కుటుంబాన్ని ప్రభువారు ఇంకా విస్తరింపచేస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు. మొదటిది, బాల్యం నుండి
దేవుని యందు భయభక్తులను నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. రెండోది, ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము ఆ భక్తిలోనే ఉంటుందని, ఆ బిడ్డను పరిశుద్ధముగా అబద్ధము ఆడకుండా చేయగలిగితే శరీరానికి ఆరోగ్యం వస్తాదని. అదేవిధంగా ఆ బిడ్డకి కష్టము కూడా అర్థమయ్యిద్ది. కీర్తనలు 71వ అధ్యాయము 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఆ! చాలండి. ఏమంటున్నాడు ఆయన? బాల్యము నుండి నా ఆశ్రయము నువ్వే. ఇక్కడ బిడ్డలు భలే పట్టుకుంటారు వారిని, తల్లిదండ్రులు. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డ చూస్తాడు. ఇదిగో ఇబ్బంది వచ్చింది కాబట్టి నా బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళారు అని వాడికి పసిహృదయంలో పడిద్ది. ఏదైనా అనారోగ్యం వచ్చి జ్వరం వస్తే భార్య బిడ్డలు లేదా ఆ తల్లి దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ చూసిద్ది. ఓహో, జ్వరం వచ్చినప్పుడు నా తల్లి దేవుని ఆశ్రయించి, ఇరుకొచ్చినప్పుడు నా తల్లి దేవునిని ఆశీర్వదించి, ఉపద్రవం కష్టం వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళింది అని ఆ బిడ్డలకు అర్థమయ్యిద్ది. ఇది అర్థం చేసే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ప్రైజ్లా. కడుపులు నొప్పి చేదో బాధ ఉందనుకో, ఆగమ్మ దేవుని దగ్గరికి వెళ్దాం అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ పసిరుదాలు, ఓహో, మనకి ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గర వెళితే సమస్య తీరిద్ది కాబోలు అని వాళ్ళ పసిహృదయాలు అర్థమై, నువ్వు దేవునిని ఆశ్రయించడం నేర్చుకుంటే నీ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తాడు. అది నేర్పించాలి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. నీ బిడ్డలు అది చూస్తూ బ్రతకాలి, చూస్తూ వాళ్ళు ఎదగాలి. ప్రైజ్ లార్డ్. నీ భక్తిని వారు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వాస్యము దేన్ని బట్టి ఇచ్చాడు? నువ్వు చేసిన జీవనదాతకు చేసిన ప్రార్థన మర్చిపోకుండా ఆ ప్రార్థన ఎంపటే వచ్చింది. రెండోది ఏంది కన్సిడర్ చేశాడు ఆయన? నువ్వు నన్ను సేవించావు, నువ్వు నన్ను ప్రైజ్ లార్డ్ ఆరాధించావు. ఇరుకులో ఇబ్బందుల్లో ఎన్నొచ్చినా కూడా నన్ను విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. మీరంటే నాకు బాగా తెలుసు సిస్టర్ గురించి. స్టార్టింగ్ వివాహం నుంచి ఇప్పటి వరకు తెలుసు. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికి రాలని ఇబ్బందులు నాకు తెలుసు. తన కన్నీరు ఎంత కన్నీరో నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎప్పుడు కుపితుడైపోతాడో తెలుసా? దేవుడు ఎప్పుడు మురిసిపోతాడో తెలుసా? నిన్ను చూసి దేవుడు నీ భక్తిని చూసి ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ఆయన పాదము విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు. ఆమేన్. అరే, ఇన్ని ఇబ్బంది వచ్చినా నన్ను విడిచిపెట్టలేదే. భర్త కొట్టినా, లాగినా, వద్దన్న, భా అత్తమామలు పక్కన పెట్టిన, ఆడబిడ్డలు పక్కన పెట్టిన, రూములో ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఆయన విడిచిపెట్టిన రాత్రులు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ నా ప్రభువారు చూడలేదా? ఆ జీవనదాత చూడలేదా? ప్రైజ్ లార్డ్. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ప్రైజ్ లార్డ్. ఈసారి మగ బిడ్డ పుట్టాలి, ఆడ లేకపోతే అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆ జీవనదాత దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేసి ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన మాట్లాడింది. ప్రైజ్ లార్డ్. ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ప్రైజ్ లార్డ్ నీ ఎంటబడి వచ్చింది. బిడ్డ రూపంలో తన ఒడిలో కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ లార్డ్. చివరి విషయం, ఆఖరి విషయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్,
కాము ఆ, ఉమ్, ఆ, చాలు. ఇదంతా ప్రార్థనా జీవితం యొక్క ఫలితం. చివరి మాట ఏమి నేర్పించాలి బిడ్డకు? ప్రార్థన, ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం నేర్పించాలి. ప్రైజ్ లార్డ్. వాడికి ఇక ఓహో తెలిసే కొందిని వాడికి లోకపు ఇంద్రియపు జ్ఞానం అలా కొంచెం కొంచెం లోనికి వస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్ వాడికి ఏమి నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. అదే కదా పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది, బాలుడు నడవవలసిన త్రోవ నడిపించాలి. ఇప్పుడు ఎన్ని అయిపోయాయి. ఇప్పుడు చాలా ప్రప్రథమంగా ముందన్న కర్తవ్యం ఏంటి? చెల్లికి వాడికి భక్తి నేర్పించటం. ఒకరోజు లెక్క అడుగుతాడు ప్రభువారు. ఏమడుగుతాడు? లెక్క ప్రభువారు అడుగుతారు. నేను ఇచ్చాను కదా నీకు, వాడి సంగతి ఏంటి అని. నేను ఎప్పుడు చెప్పినట్లు మళ్ళా చెబుతాను. చెల్లి, వాడి కొరకు నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యక్కర్లేదు, వాడి ఖర్చు నువ్వు సంపాదించక్కర్లేదు, వాడి ఖర్చు మీరు ఆస్తులు కూడగట్టక్కర్లేదు. నా ప్రభువారు వాడి పోషణ అంతా ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అతనికి 7 కుమారులను, ఎంతమంది ఉన్నారండి ఏబుకు? 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, 10 మంది సంతానం. కంటిన్యూ. అతనికి ఎంతమంది కుమారులు? ఎన్ని గొర్రెలు ఇచ్చాడు? అంటే ఒక్కొక్క కుమారుడికి ఎన్ని గొర్రెలు? ఇచ్చాడా లేదా? వాడికి కూడా ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఉద్యోగం అనే ఉపాధి నుంచి ఇచ్చేసాడు నీకు. ఆనాడు గొర్రెలు ఇచ్చాడు, ఈరోజు నీకు ఉద్యోగం ఇచ్చేసాడు. ఇంకా వాడి పోషణ మీద కంగారు పడక్కర్లా. కుమార్తెలు ఎంతమంది? 3. ఎన్ని వంటలు ఇచ్చాడు? అంటే ఒక్కొక్క కుమార్తెకి అంటే వంటల రేట్ ఎక్కువ, గొర్రెల రేట్ ఎక్కువ. ఆడవాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయిలే ఆభరణాల కోసం వాడి, అందుకని కొంచెము పెద్ద ఇచ్చాడు. నువ్వు బ్యాంకు బ్యాలెన్స్ ఆర్డీ కట్టాల్సింది ఏకూజావున ప్రార్థన. యేసు నామములో ప్రతిరోజు అరగంట ప్రైజ్ లార్డ్ దేవుని సమ్ముఖం ముందుకు వచ్చి తన చేతులు ఎత్తునుగాక, ఆ కుటుంబం అంతా చేతులు ఎత్తునుగాక. ఆ బిడ్డలు చేస్తున్న ప్రార్థన, జీవనదాతకు చేసిన ప్రార్థన ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ఆ కుటుంబాన్ని దీవించునుగాక, ఆ ప్రార్థన మాట్లాడునుగాక, ఆ ప్రార్థన బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆ ప్రార్థనే తన యొక్క భర్తకు మారు మనసు కలుగు చేయునుగాక. ఆ ప్రార్థన విగ్రహారాధికులైన అత్తమామలను యేసునామములో మారు మనసు పొందే విధంగా చేయునుగాక. ఆ ప్రార్థనే ఆ బిడ్డ వైపు నిలబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదంతా దేవుని కారుణ్యము, దేవుని కటాక్షము, నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన త్రికరణ శుద్ధితో చేయి. ప్రార్థన ఎలా చేయాలి? నువ్వు త్రికరణ శుద్ధితో చేయి. టూకీగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఎండలో కూర్చున్నారు పాపం. రాత్రి ఆన్లైన్ ప్రేయర్లు ఇదే చెప్పిన వాక్యం టూకీగా చెప్తాను. ప్రార్థన, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మొట్టమొదటిగా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ నీ మనస్సు దేవునిపై ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. మొదటి మిట్టదే. ప్రార్థనలోకి రాగానే నువ్వు మంచివి తలంచుకోవద్దు, చెడంతి తలంచుకోవద్దు. కేవలము దేవుని వైపు మాత్రమే నీ మనసును కేంద్రీకరించు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం అలవాటు అయిపోయింది అందరికీ, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. ప్రార్థన యేసయ్య యేసయ్య అంటే మా ఆయన ఎప్పుడు వస్తాడు అంటారు. యేసయ్య యేసయ్య వాన వస్తుంది, బట్టలు ఎప్పుడు తడిచిపోతాయో. నోనో, నీ మనసుని ఎక్కడ పెట్టాలి? దేవుని వైపు పెట్టాలి. మొదటిది. రెండోది ఏం చేయాలి తెలుసా? రాగానే ప్రైజ్ ది లార్డ్ సాష్టాంగపడి నీ పాపము మొత్తం దేవుని ఎదుట ఒప్పుకో. శరీర ప్రాణాత్మల విషయంలో నీ కంటిలో ఉన్న పాపం, మనసులో ఉన్న పాపం, హృదయంలో ఉన్న పాపం, నీ ఇంద్రియాల్లో ఏ ఏ తప్పులు ఉన్నాయో మొత్తం దేవుని ఎదుట చెప్పి శుద్ధీకరించబడిపోతాం. మూడోది తీర్మానం చేసేసుకోవాలి. ప్రార్థనలు ఏం చేయాలి? 3వ మెట్టు తీర్మానం. ప్రభువా, ఇక్కడి నుంచి నేను చెడు చెయ్యను, ఈ కంటి నిబంధనగా, ఈ కంటిని పవిత్రంగా చూసుకుంటాను,
ఇదిగో ప్రతిరోజు నీ సన్నిధికి నేను వస్తాను, ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తాను అని తీర్మానాలు జరగాలి. ప్రార్థనలో ఇది ప్రక్రియ, తెలియని ప్రాసెస్ ఇది. ప్రైజ్ లార్డ్. అలా తీర్మానం చేయమను. ప్రార్థన చేస్తాం, ఇవన్నీ చేస్తాం, పాపాలు ఒప్పుకుంటారులే కొంతమంది. తీర్మానాలు మటుకి జరగవు. తీర్మానాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం సమర్పణ చేయాలి. అంటే స్వాధీనపరిచేయాలి ప్రభు వారికి. ఇదిగో ప్రభువా, ఈ శరీరాన్ని స్వాధీనపరుస్తాను, ఇక నాకు రైట్స్ లేవు, ఈ నేత్రం ఎలా ఉపయోగించాలో నీ ఇష్టం. ప్రైజ్ లార్డ్. అలా ఇక నీ యొక్క పెత్తనం అక్కడ ఉండదు. స్వాధీనపరిచిన తర్వాత ప్రార్థనలు ఏం చేయాలి? మనం దేవునికి సమర్పణ చేయాలి. ఆమెన్. అప్పుడు ప్రభువారి వాయిస్ వచ్చింది. అప్పుడు నీ చెవి, మాంసపు నేత్రంతో, మాంసపు చెవితో నువ్వు దేవుని స్వరం వింటావు. అప్పుడు సమర్పణ చేయగానే అబ్రహాం ఖడ్గం ఎత్తాడు బిడ్డను సంహరించడానికి. అబ్రహమా అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ 4వ మెట్టులు ఏమైంది? దేవుని స్వరం వింటావు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ప్రభువారు అన్నాడు, ఈ 4 చేసిన తర్వాత నీకేం కావాలి అడగట్లా, అడగక ముందే ప్రైజ్ లార్డ్ నీ అవసరాలు నేను తీర్చేస్తాను. ఇంకా ప్రార్థన ఏం చేసాను? ఏం చేయక్కర్లా. ఈ 3 మెట్లే కరెక్ట్గా లేనప్పుడు నువ్వేం పంపు? ప్రైజ్ లార్డ్. ఎంతకాలం ప్రార్థన చేస్తావు? దేవుని ప్రార్థన రోషంగా చేయాలి, అనుభవంలోకి తీసుకురావాలి, అనుకరణలోకి తీసుకోవాలి, దాని శక్తిని అనుభవించాలి. తర్వాత స్తుతి ఆరాధన. స్తుతి ఎలా చేస్తున్నావు? అక్కడ 7 విషయాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాన్ని పట్టుకోవాలి మనం. నీ శక్తితో, ప్రేమతో, జీవముతో, పరిశుద్ధాత్మతో ఇవన్నీ మిక్స్ అయ్యి ఆరాధన చేయాలి. ప్రైజ్ లార్డ్. పరలోకం కదిలి వస్తాయి నీ ముందుకు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఆరాధన చేయాలి. దేవుని బిడ్డలారా, అలా ఆరాధన చేసిన తర్వాత అప్పుడు కనిపెట్టు, దేవుని ప్రత్యక్షత నీ మీదకు వస్తుంది. ఇలా ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకో. అందరం మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి.